అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూన్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్య బంధం మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువు గారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీకున్న ప్రతి ఒక్క సమస్యకి పూజల రూపంలో పరిహార మార్గంలో ఖచ్చితమైన పరిష్కారం అయితే తెలుపుతారు. నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశి దిన ఫలితాల ప్రకారము మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వాసు 1-2-3 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క మిథున రాశి ప్రజల్లోకి వస్తారు. రేపటి రోజున గ్రహఫలాల ప్రకారము మీ యొక్క తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం మీకు ప్రయోజనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకి కొత్త పరిచయాలు, ఒప్పందాలకు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. విద్యార్థులకి చదువులో మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఒత్తిడి, నిద్ర వంటి సమస్యల పట్ల జాగ్రత్త అవసరము. ఇక రేపటి రోజున మిథున రాశి కన్యకల పరిహారాలు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా గణపతిని ప్రార్థించండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. పచ్చని పళ్ళు, పెసరపప్పు దానం చేయటము శుభప్రదము. పక్షులకి ధాన్యం వేయటం మంచిది. ఇక రేపటి రోజున ఈ దేవుని యొక్క ఆరాధన అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడంతో రేపటి రోజున మీకు శ్రీ గణపతి ఆరాధన విఘ్నాల నివారణ, విజయాల కోసం ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణు ఆరాధన వల్ల శుభ ఫలితాలు, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. హయగ్రీవ స్వామి ఆరాధన వల్ల విద్యా జ్ఞానం ప్రాప్తిస్తాయి. ఇంకా రేపటి రోజు మిథున రాశి అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు, తెలుపు. శుభ సంఖ్యలు 5, 14, 23. రేపటి రోజున మిథున రాశి వారు మాటల్లో సమయాన్ని పాటించడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కష్టం పొందుతారు. రేపటి రోజున మీకు అత్యధిక ధనలాభం కనిపిస్తుంది. దారిద్ర్యానికి ముగింపు అనేది రాబోతుందన్నమాట. ముఖ్యంగా రేపటి రోజున చెప్పాలంటే భగవంతుడు చలించిపోయి మీకు, మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశాన్ని అయితే రేపటి రోజున అందివ్వబోతున్నాడండి. ముఖ్యంగా రేపటి రోజున మీ వద్దకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రహస్య సంకేతం చాలా చాలా ముఖ్యం. అయితే సంకేతాన్ని గుర్తించడంలో మీరు అస్సలు ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆ సంకేతం వెనుక అంటే భారీ శుభవార్త, అఖండమైనటువంటి అదృష్టయోగం, ఇటువంటివన్నీ కూడా దాగి ఉన్నాయన్నమాట. అసలు రేపటి రోజున ఏం జరగబోతుందని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యంతో పాటు మీరు నూరెళ్ళబెడతారండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. కొన్ని రహస్యాలు కూడా రేపటి మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా విశ్వంలో అంతులెక్కనటువంటి ఒక జ్ఞాన బండారం అని చెప్పి మీ మనసు అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. రేపటి రోజున అనేది కూడా మీ ఆలోచనలు, మీ యొక్క మేధస్సు సమాజంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవులకైతే అసలు అర్థం కాదండి. వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఒక కొత్త ఆవిష్కరణ చేస్తూ ఉంటారు. అలాగే సమాజంలో అందరూ కూడా ఒకే దారిలో వెళ్తుంటే మీరు మాత్రం మీకంటూ ఒక ప్రత్యేకమైన సరికొత్త దారిని నిర్మించుకోవడంలో సిద్ధంగా ఉంటారు. ఇక మీ మనసులో చాలా విశాలంగా ఉంటుందండి. లోకంలో ఎవరికి ఏ కష్టంలో ఉన్నా మీ పరిధి దాటి వారికి సహాయం చేస్తూ తప్పక మీకు ఎప్పుడు కూడా ఉంటారనమాట. మంచి విషయాలు అందరూ కూడా చెప్పి మంచి చేయాలని చెప్పి తపన పడుతూ ఉంటారు. అలాగే మీకు అనుకూలంగా ఎప్పుడు కూడా అంటే మీరు చేసేటువంటి సహాయానికి మీకు అనుకూలంగా ఏ సహాయం రానప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా మీ మంచితనాన్ని విడిచిపెట్టుకోలేదు. ఒక్కొక్క సహాయము మీకు ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాన్ని తెచ్చిపెట్టింది, మానసిక బాధను కూడా తెచ్చిపెట్టింది. అయితే మీ వ్యక్తిత్వం ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఏంటంటే మీరు మీ యొక్క మేధస్సుని అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇతరుల కోసం వాడుకుంటారు. అయితే మీ సొంత లాభం కోసం ఎప్పుడు ఉపయోగించాలనేది కూడా మీకు ఇప్పటి వరకు తెలియలేదండి. మీ యొక్క ఐడియాలు దొంగిలించి వేరే వాళ్ళు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నారు. మీరు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అదే సమయంలో మొండితనం ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక విషయాలని మీరు నమ్మితే దాన్ని కట్టుబడి ఈ మధ్య ఉండటం లేదు. మీ బాధని ఎవరికి చెప్పుకోకుండా మీ యొక్క లోపల రహస్యాన్ని సృష్టించుకొని బ్రతుకుతున్నారు. మరి ఈ గుణం మిమ్మల్ని అందరిలో ఒంటరితనం చేస్తుందండి.
గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక ఎడారి లాంటి ప్రయాణం అలాగా మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ పని ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోతూ రావటము, ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తే కాలం మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగుతూ ఉండడము, మీ నమ్మకాన్ని, మీ యొక్క నమ్మకతత్వాన్ని, మీ ఆలోచన విధానాన్ని కొందరు వాడుకొని మిమ్మల్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కరివేపాకులా తీసి పారేస్తున్నారు. అయితే నేను సమాజానికి ఇంత చేసినా ఎవరు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు భగవంతుని నిలిచినట్టు ప్రయత్నాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా మీరు రాత్రులు ఎదురలేనటువంటి సమయాలు కూడా ఉన్నాయండి. మరి అలాంటిది ప్రస్తుతానికి వచ్చేసి నిశ్శబ్ద శూన్యంలో ఉన్నారు. చెప్పాలంటే మీ మనసు ఒక తేలినటువంటి అలసట, వైరాగ్యం ఆవరించి ఉంది. ఇక నా జీవితం ఇంతే, నేను ఎంత కష్టపడినా నా తలరాత మారదని చెప్పి కఠినమైన ముగింపుకైతే మీరు వచ్చేశారు. అయితే ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని చుట్టుముట్టి ఊపిరిని నివ్వకుండా చేస్తున్నాయి. కానీ మీకు తెలియనటువంటి నిజం ఏంటంటే మీ కర్మఫలం పూర్తిగా ముగిసిపోయిందండి. ముఖ్యంగా రేపటి మీకు కొన్ని దివ్యమైనటువంటి ప్రణాళికమైతే మీరు అంటే ఏ ప్రణాళికలు అయితే మీరు రేపటి రోజున కొన్ని వేసుకున్నారో అందులో విజయాన్ని సాధించబోతున్నారు. మీకు భగవంతుడు చేసినటువంటి గొప్ప సంకేతం ఏ రూపంలో అయినా రావచ్చండి. ముఖ్యంగా రేపటి మీకు ఒక రహస్యం అనేది భగవంతుడు పంపించేటువంటి రహస్యం చాలా విచిత్రమైనటువంటి మార్పుకి కారణం కాబోతుంది. అలాగే మీరు నిరుత్సాహంలో నికృతిలో ఉన్నప్పుడు ఆకస్మికంగా కొన్ని విచిత్రాలు జరుగుతాయి. రేపటి ఎప్పుడో గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఒక్కసారిగా ముందుకు వెళ్ళటము, పాత నెంబర్ నుండి అకస్మాత్తుగా దైవికమైనటువంటి సందేశాలు రావటము, శుభ సూచనలు, కొన్ని ఫోటోలు దొరకటము, ఇటువంటివి జరుగుతాయి. ఇది కొన్ని రహస్య సంకేతాలు అయినప్పటికీ రేపటి మధ్యాహ్నం 1 గంట తర్వాత నుండి మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, అదృష్టకరమైన వార్తలు మీకు రేపటి రోజున వినిపిస్తాయండి. మరి అలాగే రేపటి రోజున మీ యొక్క ఆలస్యం కనుక అంటే కొన్ని విషయాలు ఆలస్యం చేస్తే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే ఒక అపరిచిత వ్యక్తి ఒక చిన్న అంటే మీ దగ్గరికి వచ్చి ఒక రూపాయి నాణ్యం లేదా ఒక పవిత్రమైనటువంటి పువ్వుని మీ చేతికిచ్చి వెళ్ళిపోతారు. ఆ క్షణం మీ ఒంటిపైన రోమాలు నెక్కబడుచుకొని మీ అంతరాత్మ ఒక పెద్ద సంకేతాన్ని అందిస్తుందండి. మీరు ఆ సంకేతాన్ని గమనించి తప్పకుండా మీ జీవితం ఇన్నాళ్ళు ఆగిపోయినటువంటి ఒక మహాభాగ్యం తిరిగి మరలా మీ ముందుకు రావటం అనేది మీ కళ్ళారా చూస్తారు. ఇక రేపు సాయంకాలము 5 తర్వాత మీ యొక్క జీవితం తప్పకుండా చాలా చాలా భిన్నమైనటువంటి ఆలోచనల్ని, అవకాశాలని మీరు తప్పకుండా చాలా అంటే పొందుతారు. రేపు రోజు నిద్రలేచినప్పటి నుండి మీ చుట్టూ ఒక విచిత్రమైనటువంటి మార్పు ఏర్పడుతుంది. అకస్మాత్తుగా కొన్ని రకాల పక్షులు, ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఊహించినటువంటి ఒక మార్పు మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా మీకు కోట్లాది రూపాయల ధనలాభం తగ్గడము, మీరు ఎప్పుడూ ఆశలు విడిచిపెట్టినటువంటి ఒక పాత ఇన్వెస్ట్మెంట్ లేదా అంటే ఆస్తి వివాదాలు సడన్గా క్లియర్ అవ్వటము, ఎంతకాలం ఎదురు చూసినటువంటి ఉద్యోగ ఆఫర్, విదేశీ ప్రయాణం సంబంధించి అనుమతులు రావటము, ఇట్లా ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కటి లభిస్తాయండి. మరి ఈ వార్తలు మీరు వినగానే మీ గుండెపై ఉన్నటువంటి ఒక పెద్ద కొండ దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీ కళ్ళ ముందు ఆనంద బాష్పాలు వస్తాయి. అయితే ఈ శుభవార్తలు వెనుక ఉన్నటువంటి అదృష్టం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందంటే కనుక నిజంగా ఇది చెప్పాలంటే ఆశ్చర్యమని చెప్పుకోవాలండి. రేపటి రోజున మీరు జరిగేటువంటి మార్పులు మీకున్నటువంటి పాత అప్పులన్నీ కూడా తిరిగి పూర్తి చేసే విధంగా మీకు చాలా సహాయాన్ని అయితే అందిస్తాయన్నమాట. అలాగే అద్భుతమైనటువంటి మార్గం అనేది సులభం అవుతుంది. ఏదైతే మీరు ఏ రంగంలో అయితే రేపు అడుగు పెడతారో ఒకప్పుడు మీకు సమస్యలు ఎదురైనప్పటి రంగంలోనే రేపటి రోజు మీకు సమస్యలు తొలగిపోయి మీకు అవకాశాలు అనేవి కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. అలాగే మిమ్మల్ని రేపటి రోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి అయితే వస్తారండి. మరి రేపటి రోజు జరిగేటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేది గ్రహస్థితుల యొక్క అనుకూలత వలన అలాగే మీరు చేసుకున్నటువంటి మంచి పనుల ఆధారంగా జరుగుతుందన్నమాట. మరి ఈ అవకాశాలను రేపటి రోజున ఏ రంగంలో ఉన్నా కూడా మీరు ఏ మట్టిని పట్టుకున్నా కూడా రేపటి రోజున అది బంగారంలాగా మారిపోయినట్లుగా మీకు అవకాశాలు అలా పొందుతారు. అలాగే రేపటి రోజు విచిత్రమైనటువంటి రోజండి. ప్రశాంతకరమైనటువంటి ఎనర్జీని మీ శరీరంలో రేపు యాక్టివేట్ అయ్యేలాగా చూసుకుంటారు. భగవంతుడు మీ చేతులు ముందుగానే సమాజంలో ఒక పెద్ద మార్పు సృష్టించడానికి మీ చేతులు ఎప్పుడు కూడా సహాయాన్ని చేయడానికి అలా మీకు చాపి ఉంచుతాడు. కాబట్టి అదే చేతులు రేపటి అదృష్టాన్ని పొందడానికి ఉపయోగించుకోండి. దీని ప్రభావం ఏంటంటే రాబోయేటువంటి భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది. అయితే మీ జీవితంలో అఖండమైనటువంటి అదృష్టాన్ని రావడానికి ఒక మంచి మార్పును తీసుకురావడానికి మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా ఇదంతా కూడా రేపటి జరుగుతుందని అలాగే మీరు ఏర్పరిచినటువంటి భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి గొప్ప కారణం అని చెప్పి గుర్తుంచుకోండి. అయితే రేపటి రోజున మీకు భగవంతుడి ఇంట్లో తప్పకుండా కొలువై ఉన్నాడండి అనేటువంటి నమ్మకంతో దైవారాధన చేయండి. ఉదయం సాయంత్రం దీపారాధన, శివారాధన, అలాగే మీరు రేపటి దేవాలయ దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఎక్కడైనా మీకు ఏదో దేవుడు ఉంటే ఆ దేవుడు అండి ఖచ్చితంగా కూడా స్వామి యొక్క దర్శనం చేసినా కూడా మీకు అన్న కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున పెద్ద గొప్ప అదృష్టం అని చెప్పుకోవాలండి. అంత పెద్ద భారీ లాభమనే మీకు రేపటి వరించబోతుంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.